ఆకుకూరలు కానీ మరీ ధనియాలకైతే ధనియాలకు సబ్స్టెంట్గా దానికి అన్ని పోషకాలు ఉంటేనే మంచిగా ఉంటుంది ధనియం. ఈ ఎండుకాలం ఏదైతే అకాలంగా అంటే దానికి కాలం కానప్పుడు వండియాలనంటే దానికి పోషక విలువలు చాలా ఎక్కువ అవసరం. ఇదేంటంటే కర్బనం మన పచ్చిరొట్ట కానీ పశువుల పెండ కానీ ఇవి ఉన్న భూములలో మనం ఏ కొద్దిగా ఫెర్టిలైజర్ వేసుకున్నా సరిపోతుంది. ఫెర్టిలైజర్ కూడా ఏంది అనంటే 3 అయితే కంపల్సరీ అవసరం, NPK ఇవి వేసుకోవాలి. ఇప్పుడు పెంచుదామంటే బలు లేవు, పచ్చిరొట్టలు కూడా వేసుకునే అవకాశాలు లేకుంటున్నాయి. ఎట్లా అనంటే భూములు ఉన్న వాళ్ళు ఏమో వ్యవసాయం చేస్తలేరు, కౌలుకు తీసుకున్న వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాన్ని 6 నెలలు 3 నెలలు 4 నెలలు దానికోసం కేటాయించాలనంటే ఎవరితోటి అయితే లేదు. దానికి ఒకటే ఒక మార్గం ఏంది అనంటే ఉర్విశక్తి. ఈ ఉర్విశక్తి అనేది ఇక వాళ్ళు ఎన్నో చెప్తారు కంపెనీ వాళ్ళు, దీని మీద 30 టన్నుల విలువ ఉన్న ఎక్స్ట్రాక్టిన్లు ఉంటుంది ఇట్లా కాదు. కానీ మనం ఎకరానికి 4 కిలోల కాడికి వేసుకుంటే మాత్రం ఇంచుమించు ఒకసారి పచ్చి రొట్టె వేసి ఎట్లుంటుందో అట్లా ఆ నమూనా వస్తుంటుంది. అంటే పచ్చి రొట్టె వేసినంత పూర్తి రాకున్నా ఈ ఉర్విశక్తి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటున్నది, పొగినట్టు ఉంటున్నది భూమి. ఏదో వాళ్ళు చెప్తారో 1 కిలో వేసుకో 2 కిలో కాదు, 4 కిలోలు వేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. బాగా బలాలు ఉన్న భూములు అంటే ఈ ఫెర్టిలైజర్ లేకుండా తక్కువ వేసుకొని కార్బనం బాగున్న భూములలో అయితే 1 కిలో వేసుకున్నా సరిపోతుంది.